శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఎరిమేలి చేరుకున్నాము. ఎరిమేలిలో పేటాయిల్ శాస్త శ్రీధర్మ శాస్త. ఎరిమేలిలో ప్రత్యేకత ఏంటంటే రంగులు కన్యస్వాములకు కలర్స్ అన్నీ వేసి నాట్యం అనేది జరుగుతుంది. మంచి అలంకరణ కలర్లతో చేసి ఈ శ్రీధర్మ శాస్త్ర దగ్గర విజయం జరిగింది కాబట్టి అయ్యప్ప చరిత్రలో ఉంటుంది స్వామిది. దానికే ఈ ఎరిమేలిలో కన్యస్వాములు కత్తిస్వాములు ఘంటస్వాములు గదాస్వాములు గురుస్వాములు పేరుస్వాములు అందరూ నాట్యం చేస్తూ శ్రీధర్మ శాస్త్రాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ పేటే శాస్త్ర దగ్గరికి వెళ్ళి అక్కడ పేటే శాస్త్రలో నది ఉంటుంది స్వామి, అక్కడ స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఈ ఎరిమేలి నుంచి ఆ ఘట్టం అయిపోయిన తర్వాత ఇరుముడు ఎత్తుకొని వనయాత్ర, నేను ఇంతకుముందు చెప్పాను కదా స్వామి, అదే పాదయాత్ర, పెద్ద పాదం అని కూడా అంటారు. ఇంకా అది స్టార్ట్ అవుతుంది స్వామి అక్కడి నుంచి. స్వామి శరణం స్వామి. पगडंडी पर ही सफर करें। सड़क के दोनों ओर पार्किंग सख्त वर्जित है। स्वामी भक्तों के बैग और हनुमान जी रखे पैसे सहित सामान को चोरी से सुरक्षित रखा जाना चाहिए।
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కాంచనం అని స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం వెనుక పదవి పెట్టాడు అందరు కొడతారు మీకనే ఎక్కువ సౌండ్ కూడా వస్తున్నారు ఇంకొక అయ్యప్పో కట్ చేస్తే లాంగ్ షాట్ అనగానే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం కాళ్ళు మెత్తగా అయితే స్వామి చల్లగా అయితే అయ్యప్ప పాదయాత్ర పావనం కానీ స్వామి వెంకటేశ్వర గౌడ్ బండ మీద పల్లి మహబూబ్ నగర్ మాలధారణ చేసిన వెంటనే పెద్దపాలెం తప్పకుండా పెద్ద పదం అంటే రిటైల్ శాస్త్రం రిటైల్ శాస్త్రం నుంచి ఇది కాలిగట్టి ఏంటి మన ఆయుధాలు తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత శివుడు దుర్గాదేవి కూడా ఉంటుంది గణపతి చిన్న గణపతి భగవానే ఈశ్వర
మంచిగా చేసేది ఇది గుడి కదిలిగట్టి ఇంతకుముందు ఎవరు పట్టించుకోకపోతుంది. ఇంకోటి ఈ టైంలో అంటే ఈ 6వ తారీఖు ఈరోజు జనవరి, ఈ టైంలో రష్ తక్కువ ఉంటుంది ఎప్పుడే కానీ. ఇది మిడిల్ టైం, స్టార్టింగ్లో హెవీ ఉంటుంది. స్వామి మహావిష్ణు మహాస్వామి సుతని శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇరుముడు ఎత్తుకొని వనయాత్ర అనేది స్టార్ట్ అయిపోయినాము. రాత్రి 9 నుంచి 10-11 గంటల మధ్యన అక్కడ నుంచి అలుదా నదికి అంటే రాత్రి విడితిలో నిద్ర చేసి ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో అలుదా నదికి చేరుకోవడం అనేది జరిగింది. అక్కడ అలుదా నదిలో స్నానం ఆచరించి మా అలసటనంతా తీర్చుకొని స్నానం చేసిన తర్వాత నడిచిన అలసట అంతా అలుదా నదిలో పోతుంది. దాని తర్వాత ఇరుముడిలో సగభాగం స్వామివారిది ముందు భాగం, వెనుక భాగంలో వనయాత్రలో నేను ఇదివరకు చెప్పినట్టుగా అందులో నుంచి తినడానికి అంటే వంట చేసుకోవడానికి ఏవైతే కావాలో సామాగ్రి తీసి అందరి ఇరుముడులలో నుంచి తీసి వంట చేసుకొని అక్కడ అందరం భిక్షాని తీసుకొని ఒక 2 గంటలు మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము సాయంకాలము 4:30 ప్రాంతంలో బయలుదేరడం జరిగింది. ఈ 4:30 ప్రాంతంలో ఎందుకు బయలుదేరడం జరిగిందంటే ఇది 2023లో కేరళ గవర్నమెంటు అటవీ శాఖ కొత్తగా నిబంధన పెట్టింది. ఆ అటవీలో ఉన్న వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 5 గంటల తర్వాత ముఖ్యమైన కొండలు ఎక్కేటప్పుడు అంటే అలుదా కొండ ఎక్కేటప్పుడు అక్కడ 5-5:30 గంటల ప్రాంతంలో అక్కడ గేటు వేసేయడం జరుగుతుందని మేము ముందుగానే 4:30 గంటలకి బయలుదేరి అలుదా కొండ ఎక్కే గేటుని మేము దాటి అలుదా కొండకి బయలుదేరినాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అలుదా నదియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం లోకవీరం మహాభూజం సర్వరక్షాకరం అరుణోదయ శంకాసం నీలపునిధరధారిణం నీలాంబరధరం దేవం వందేహం జగమనందనం. స్వామి శరణమయ్యప్ప. ఓం చాపమానం వామహస్తే రౌద్రనేత్రం శనక్షణే వ్యాసకుండలధరం వందేహం విష్ణునందనం. ఓం వ్యాఘ్రరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం వీరపట్టధరం రూఢం వందేహం ఓం జ్ఞానభూషేశం పూర్ణచంద్రనివాసనం కిరాతరూపశాస్త్రారం ధన్వంతరే మాతాపితా రుద్రో మహేశ్వరాత్తం శాస్త్రారం అహం వందే మహాభక్తిం దయానిధం. భగవద్వాదీశం గణాదేవ సమన్వితం గజారుడం అహం వందే శాస్త్రారం సదైవతం. జగద్ప్రియం జగన్నాథం జగదానందదాయకం జగదీశ్వరం కృపాపూర్ణం నమామి.
श्रीहरिपुत्रं देवं श्रीहरिशङ्करात्मजं शबरिगिरीश्वरं देवं नमामि बालमित्रं देवं कलिदोषनाशनं बालरूपं लोकनाथं नमामि जगदीश्वरं स्वामी शरणमयं भूतनाथ सदानन्द सर्वभूतादया అర్థమైందా? అట్లా ఇచ్చేసాను. అలా అయిపోయినాక కింద ఇంకొక నది ఉందంట, మాది ఏదో నాకు తెలియదు. ఆ నది కడవ వండుకోవాలంట. ఆ 7 మంది 8 గంటల ఇట్లా అలా వండుకొని ఆడ లేచి పొద్దుగల పంపకి వెళ్తామని చెప్పాను. ఇక మీరు అక్కడనే తిరుగుది, అక్కడనే ఉంటుంది అబ్బా మాకు. ఆస్వాదిస్తారు మామూలుగా ఏదో పప్పు చేసి మా కనీసం మీకు నచ్చిందో లేదు. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. యాత్రలో అలదాకొండ ఎక్కడం స్టార్ట్ చేసినాం స్వామి. ఇక్కడ అలదా నదిలో నుంచి 2 రాళ్ళు తీసుకొని అలదాకొండ ఎక్కుతుంటేనే మనకు మైసి మర్దించిన స్థలం వస్తుంది స్వామి. ఆ స్థలానికి ఈ అలదా నదికి మధ్యన ఆ యాత్రలో నడిచే పాదయాత్రలో దారి ఎలా ఉంటుందంటే స్వామి, పెద్ద పెద్ద గుండరాళ్ళు, పెద్ద పెద్దగా ఉంటాయి గుండ్లు, చెట్ల వేర్లు మనకు మెట్ల మాదిరిగా ఉంటాయి, కింద రాళ్ళు ఉంటాయి. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేసిన స్వామియే శరణమయ్యప్ప. అందు గురించే వనయాత్రలో చెప్పేది ఏంటంటే, ఇరుముడి ఎత్తినప్పటి నుంచి స్వామి స్మరణ, స్వామి శరణు ఘోష, ఇది చాలా ముఖ్యమైనది స్వామి. ఈ శరణు ఘోషనే ఆ అయ్యప్ప తన సన్నిధికి చేరుకునే మార్గము ఏదైనా ఉంది అని అంటే శరణు ఘోష మాత్రమే స్వామి. శరణు ఘోష చెప్తూ అలుదా నది స్టార్ట్ అవుతూ మైసి మర్దననే శరణమయ్యప్ప, మైసి దగ్గరికి వెళ్ళి, మైసి చంపిన దగ్గరికి వెళ్ళినాక స్వామి 2 రాళ్ళు అనేది రాయి పైన రాయి పెడతారు. అది ఆనవాయితీ వచ్చేసింది. దానికి అర్థం పెట్టాలి అనేది గురుస్వాములు చెప్పడం జరిగింది. అది అలాగనే ఉంది. అక్కడనే రాళ్ళు 2 పెట్టి మళ్ళీ వనయాత్ర ప్రారంభించాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, మైసి మర్దననే శరణమయ్యప్ప. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే పెట్టిన సమయానికి అక్కడ గేట్లు బంద్ చేసేసారు స్వామి. మేము ఆ రోజు
సాయంత్రం అక్కడనే బస చేసి కల్లిడి కుండ్రంకి ఉదయాన 7 గంటలకి బయలుదేరినాం స్వామి. 7 గంటలకి గేట్ ఓపెన్ చేస్తే 7 గంటలకి బయలుదేరాము. షాద్నగర్ దగ్గర విలేజ్ పేరు అన్నారం అని చెప్పిండు స్వామి. ఇంకా ఆయనతోటి మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఆయన నోటి గుంటనే మేము కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. వనయాత్రలో గురుస్వామి గురించి వర్ణిస్తూ ఆయన చెప్పిన దాని ప్రకారంగా మాకు చాలా సంతోషం అనిపించింది స్వామి. గురువర్యులు ఆ రోజు మాకు చాలా పేరు నా పేరు హనుమంత్ స్వామి. అంజనేలా ఎక్కడ ఉంటారు? చార్మినార్ పక్కన మాది అన్నారం. అన్నీ ఉంటాం, ఊళ్ళోనే ఉంటాం. ఎందుకు జర చెప్పు, మాకు కూడా తెలియదు. అదే ఆ స్వామి ఉన్నది కదా, ఇది ఈ కాలుకు నుంచి నెత్తికొచ్చిందంట. అది అయితే లేవనీకి వస్తలేదు, మాట్లాడనీకి వస్తలేదు. అక్టోబర్ ఇప్పుడు కొత్తూరులో గుడి కడుతున్నారు కదా, ఆ గుడి కూడా కొద్దిగా స్వామి లేనందుకు అయిపోయింది పని అంతా. చిన్న నీళ్ళకు జర ఎవరు విరాళాలు ఇయ్యరు కదా, ఇక వీళ్ళకి జర అంత అనుభవం లేదు కదా ఆ స్వామికి ఉన్నట్టు. ఆ స్వామి ఏమో పేరుగా ఇచ్చిన స్వామి. అవునా? శంషాబాద్ ఇప్పుడు బాబు స్వామి, ఇప్పుడు ఈ స్వామి ఆ స్వామి కలిసి బాగానే పూజలు చేస్తుంది. మహేశ్వరము, తొగ్గుడము, ఆంధ్ర సీరియల్ కూడా పోయింది. నేను కూడా పోయింది. ఆంధ్ర కూడా కొత్త కోట ఇప్పుడు మా నాటి చేస్తుంది స్వామి. సైడ్ ఎప్పుడు వచ్చాడు స్వామి? ఆ స్వామి మన సైడ్ నేను 91 నుంచి చూస్తున్నా స్వామి. 91లో మాలేసుకున్నామంటే నాకు జర ఆ పరిస్థితులు బాగాలేక, నాకు ఎవరు తోడు లేక అట్లా ఉన్నాయి. కానీ 82 నుంచి చూస్తున్నా నేను ఆ స్వామిని. 83, 84 నుంచి అట్లా చూస్తున్నా. వచ్చింది ఇక్కడ అప్పుడు షాద్నగర్ కాన్స్టిట్యూషన్లో 20 మంది, 30 మంది, 15 మంది ఉంటుంది. ఆడికి వెళ్ళి 92లో మాలేసినాయి. ఇక అప్పటి నుంచి అయితే నాకు తెలుసు. అప్పటి 92కు కంటే ముందే ఒక 5-6 సంవత్సరాల ముందే వచ్చిండు. అంటే ఆయన వచ్చింది ఇక 84, 85 వచ్చిండు స్వామి. అయితే అక్కడే సెట్ అయ్యింది. కిరాయి ఇంట్లో ఫస్ట్ సిఐటి కంపెనీ అని తిమ్మపూర్లో కంపెనీ ఉంది. అందులో ఎల్డర్ స్వామి ఏనే పెద్ద పెద్ద కంపెనీలు ఎల్డర్ దూత పట్టుకొని షెడ్లు కడుతుండే అన్నమాట. బంగ్లాలు షెడ్లు ఇంజనీర్ చేస్తుండే, ఎల్డింగ్ మొత్తం ఇనుప సామాన్ ప్లాన్ వేసి అట్లా ఇక డెవలప్ అయిన ఆ ఏరియాలో ఇక 30 మంది పోయి 100 మందికి వచ్చిన 100 పోయి 200 అయిన 200 పోయి 500 అయిన 500 పోయి 2000 అయ్యిండ్రు, 2000 పోయి 3000 అయ్యిండ్రు. ఇక అట్లా ఇక స్వామిలు ఎక్కువైన కొద్దిగా కొత్తూరులో స్వామి స్థలం అంటే ఇచ్చిండు 30 గుంటలు. అది ఇక శంకుస్థాపన చేపించి గుడి కట్టించి కేరళకి వెళ్ళి పిలిపించి చందలు ఇచ్చిండు అంతా విరాణాలు. ఇప్పుడైతే దేవుని దేవాలి ఇక మంచిగా నడుస్తుంది. ఇక ఆ స్వామి కింద పడడానికి సమస్త ఖరాబ్ అయ్యడం అని కొడుకుని తోలుకొచ్చిండు. కొడుకు ఆ నాలెడ్జ్ ఆ యోగం ఇప్పుడు లేదు, జర పోస్తున్నది, ఏం రాకుండా ఉండే జర ఇక పికప్ ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది ఆ స్వామి పికప్. కానీ ఇప్పుడు మామూలుగా దిప్పి 7 పూజలు ఏమి చేసిండు, ఎక్కువ చేయలేము. 7 పూజలు 8 పూజలు చేసిండు ఆ ఏరియాలో. ఎట్లా అని నిదానం బోధపడు బాబు స్వామి కూడా తోడవుతుండే శంషాబాద్ నుంచి. కానీ ఆ స్వామి సాంశరణం అయిపోయాగా మనం. అవును, శంషాబాద్ స్వామి సాంశరణం అయ్యాక వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాం. ఇట్లా స్వామి ఇంకా ఉంటుంది, అన్ని మంచిగా ఉన్నాయి స్వామి. దేవుని 3000 దాక్కున్నారంట భక్తులు ఆయన. ఎవరికి సతీసారక ఎక్కడ 3000? మరి 3000 దాకానే చెప్తే పూజలకు వచ్చేటోళ్ళు అట్లా ఓరో జంప్ అయికమంటుండా. సార్లు 4 సార్లు వేసి మానేసి, ఒకసారి 10 సార్లు వేసి మానేసి, ఒకసారి 2 సార్లు వేసి మానేసి వాళ్ళంతా కలిసి ఎక్కువ లేరా. ఓ పారు రారు, ఓ పారు వస్తారు రాదు. కంటిన్యూ అయితే ఒక 2-3 వేలు అవుతుండరు. కంటిన్యూ చేసేటోళ్ళు అయితే అదే పూజలు ఎట్లా స్వామి విధానాల పూర్తి ఆయనకి భగవంతుడు ఇచ్చిన బర్కత్ ఏంటో. కానీ ఇంకోటి ఆయన ఎదురుగున్నట్టు మన హైదరాబాద్లో అయితేనేమో పట్టుబుట్ట అని చెప్పి 5-6 సార్లు 10 సార్లు పూజలు చేస్తారు కదా. ఇక మనం 10-20 సార్లు అయినా ఆ స్వామికి జర ఎదురు మూలుగారు. ఎందుకంటే ఆయన చేయగుణం జర మంచిది. పళ్ళు కొన్ని 100కి 80%, 90% జర పనులు అయితే ఆ స్వామి చెడుకుంటా అనే రోజుల్లో ఒక నమ్మకం. కాబట్టి ఇక పల్లెటూరులో జర్చర్ల ఎవరు ఆ స్వామికి ఎదురు మూలపోయి ఇప్పుడు మేము నడుస్తున్నాం స్వామి పాదయాత్ర. ఇది వనయాత్ర, పెద్ద పాదం అంటారు. ఈ విధంగా ఉంటుంది స్వామి. అక్కడ యాత్రలో
ఎవరు ఉండరు స్వామి, మన తోడు నీడ అనేది ఏముండదు. తల్లి తండ్రి గురువు దైవం అంటాం కదా, అది మనం తలుచుకొని పాదయాత్రని స్టార్ట్ చేస్తాం. అయ్యప్ప స్వామి యొక్క శరణాలతోటే ఆయనను స్మరించుకుంటూనే నడుస్తూ ఉంటాం స్వామి. శబరిమల అంటే కారణ్య అడవి స్వామి. అది ఈ జంతువు ఆ జంతువు అనేది ఏం లేదు స్వామి. అన్ని రకాల జంతువులు ఈ శబరిమలలో ఈ అడవిలో ఉంటుంది. కానీ వీటన్నిటికీ ఒకటే ఒకటి స్వామి, అయ్యప్ప స్వామి మాల వేసుకొని పెద్ద పాదం నడుస్తుండు వనయాత్రలంటే స్వామివారి శరణు ఘోషనే అన్నిటికీ నడవడానికి, అక్కడ ఉన్న వన్యప్రాణులకు కూడా తెలుస్తుందో ఏమో, స్వామివారి భక్తులు వెళ్తురు మనం ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా. ఇప్పటికి నేను చాలాసార్లు నడిచాను స్వామి, ఎప్పుడూ కూడా ఎలాంటి ఆటంకం జరగలేదు. కొన్ని టైం విడిదిలలో ఆగడము, ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ మిలన్, ఇవి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడము, మంచి కమలపండు రసం, పుచ్చకాయ తినడం, వాటర్ మిలన్ అంటాం కదా అది, కొబ్బరి బోండాలు, ఇట్లాంటివి వాటర్ తీసుకుంటూ వనయాత్ర కొనసాగిస్తాను స్వామి. మంచిగా అనిపిస్తుంది, నడుస్తున్నా కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. చాలా బాగా, అంటే ఆ అద్భుతి ఆనందం మాకు యాక్చువల్లీ ఈ చికెని పదార్థాలు కానీ మన వంటకాలు కానీ ఇంటికాడ చేసుకొని రావాలని కోరిక. ఎందుకంటే ఇక్కడ వచ్చిన పండు కానీ జ్యూస్ కానీ ఏదన్నా తీసుకోవాలంటే చాలా విపరీతమైన రేటు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేద స్వాములకు గిట్టుబాటు కాదు. కావున దయచేసి పాదయాత్రకు వచ్చే భక్తులు ఇంటికాడని ఏమన్నా పదార్థాలు కానీ గజ్జలు కానీ రొట్టెలు కానీ ఏమైనా మొక్కులు కానీ అట్లాంటివి చేసుకొచ్చి ఇక్కడ పిల్లపాలంగా తినండి. ఇక్కడ వస్తే భయంకరమైన రేటు చెప్తుంది స్వామి. ఒక పుచ్చకాయ కొట్టేసి 12 వందలు తీసుకుని మాకు సాములు. అది మన దగ్గర 100 రూపాయల నుంచి 200 కూడా మాత్రము ఒక పీసు, అంటే చిన్న పీసు, ఈ పీసు స్వామి 30 రూపాయలు అంట. అయ్యప్ప 2 వేసిండు, ఒక పీసు 2 వేసిండు, మొత్తం ఒకటి ఓపిస్తే 40 వేసిండు అన్న. నా గమ్ములో 12 అంటే 1200 అంటుంది ఒక కాయ. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో ఎంత దుర్మార్గమైనటువంటి రేటు పెట్టిన స్వాములు. దీన్ని ఎవరు అరికట్టలేరా? గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? భయంకరంగా చేస్తున్నారు. ఇక్కడ రేట్లు అరేటోళ్ళు లేరా? విపరీతమైన రేట్లు చెప్పి అయ్యప్పను ముంచుతుంది స్వాములు. తను దయచేసి ఇక్కడ ట్రావెన్కోర్ సిబ్బందికి తెలియజేయండి ఏమనగా, ఇక్కడ అయ్యప్పలకు రిజర్వ్ రేటు పెట్టి ఇక్కడ కొంచెం రేటు తగ్గించమని చెప్పండి. ఒక లిమిట్ పెట్టి ఒక రేట్ తెచ్చేయాలి స్వామి. ఎవరు ఎంత అంటే అంత అమ్ముకుంటారు స్వామి. ఇక్కడ పేద స్వాములను యువతాంశం మొత్తం నాశనం చేస్తున్నారు, డబ్బులన్నీ కూడగొడుతున్నారు స్వామి. ప్రత్యేక స్వాములకు అందరికీ మన చేయండి ఏమనగా, ఈ వీడియో చూడు అందరూ స్వామి చేయడం. స్వామి ఏ శరణమయ్యప్ప.
స్వామి కరికలం తోడుకి చేరుకున్నాం స్వామి. ఇప్పుడు అక్కడ నుంచి ఇంకా కరికలం నుంచి కరికలం 4 కిలోమీటర్స్ ఉంది స్వామి. కరికలం నుంచి కరిమలకు 4 కిలోమీటర్స్ ఉంది స్వామి. అక్కడ నుంచి 8 కిలోమీటర్ల మైల్ రాయి మనకు మన యాత్రలో రాస్తుంటే కనిపిస్తుంది. అక్కడ నుంచి పంబాకి 8 కిలోమీటర్లు ఉంటుంది. ವೈಟ್ ಇದೆಲ್ಲ ಅದಕ್ಕೆ ರೆಡಿ ಪಣ್ಣಿ கொடுத்துக்கறாங்க யாரத்துக்கு మాలికాంబలు శరణాలు చెప్తుంటే తనివి తీరా వినాలి వినాలి అన్నంత అనిపించింది. కానీ మా మాలికాంబలు మంచి శరణాలు వినిపించి మాకు ఉత్తేజపరిచిరు. చాలా బాగా అనిపించింది స్వామి. ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా శరణాలు చెప్పారు స్వామి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఖమ్మం హైదరాబాద్. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఓకే ఓకే ఓకే. వీళ్ళు ఎట్లుంది? బాగుందా? మళ్ళీ వస్తావా? ఇట్లకెళ్ళి వస్తావా? అట్లా వస్తావా? పంబ నుంచి వస్తావా? అల్దా నుంచి వస్తావా? అల్దా నుంచి వస్తావా? సూపర్. అయితే ఎవరు గురుస్వామి? ఎవరు? రామశరణం స్వామి. మీరు ఎన్నిసార్లు వేసారు స్వామి? 22. 100 మంది స్వామి. మెల్లిగా ఓకే స్వామి.
எனக்கு கொடுக்க கூடும் எனக்கு இங்கேயே கொடுப்பா இப்போ அதே முள்ளிங்காக இருக்குது இப்போ ஓரத்தில் மைனிங்காக இருக்குது எத்தனை பேர் இந்த மாதிரி டீச்சா போயிருக்காங்க படிக்கிறது ಜವನ ಇಲ್ಲಿ ಬಿಡ್ತಾನೆ ರಮೇಶ್ ನಿಂದ ಬಿಡೋದಂತೆ అయ్యప్ప బాధ ఎక్కువ కలుస్తాయి ఎందుకు ఎక్కువ ఓకే ఇక్కడ మలుపు వెంటనే అరే అదే కాంగ్రెస్ రాస్వామి గుర్తామి సామింది డీసీపీంది లైవ్లో రావాలి మొత్తం దోసుకో స్వామి శరణమయ్యప్ప. కరిమెల స్వామి, కరిమెల ఎక్కుడు ఒక ఎత్తు అయితే దిగుడు అనేది రెండో ఎత్తు స్వామి. చాలా కఠినంగా ఉంటుంది. కరిమెల కఠినం అని మనం పాటల్లో పాడుకున్నది కూడా ఉంటుంది. దారి అనేది చాలా ఇరుకుగా, రాళ్ళు, అదే రాళ్ళల్లో వాటర్ కూడా ఉంటుంది స్వామి. ఎక్కడ కొద్దిగా జారినా చేసినా స్వామి శరణం. స్వామి చాలా డేంజర్గా ఉంటుంది స్వామి. యాత్ర, వనయాత్ర ఎంత బాగా ఆ వనం అనేది కనిపిస్తుందో, కానీ నడిచేటప్పుడు స్వామివారి శరణాలు చెప్పడం వలనే రాళ్ళు పువ్వులుగా మారినట్టు మనకు ఆ అడుగు వేస్తుంటే తెలిసిపోతుంది స్వామి. రాళ్ళు అనేది కూడా దారి, పెద్ద పాదం దారి తీయడమే పాతదే స్వామి. మార్పులు చేర్పులు అనేది ఏముండదు. కాకపోతే క్షుణ్ణంగా జాగ్రత్తగా గురుస్వామి చెప్పినట్టు మిగతా స్వాములందరూ వినాలి స్వామి. ఈ వనయాత్రలో ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ ఆగాలి అనేది గురుస్వాములకు మంచి తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు వనయాత్ర చేస్తూనే ఉంటారు కాబట్టి తెలిసి ఉంటుంది. గురుస్వామిని ఆచరిస్తూ నెమ్మదిగా శరణాలు చెప్తూ కదులుతూనే ఉండాలి స్వామి. ఇది కరిమెల దిగిన తర్వాత చాలా అలసట, చాలా వరకు మనం అంటాం ఇక్కడ ఉన్నప్పుడు బ్రీతింగ్ లెవెల్స్ తక్కువగా ఉంది అని అంటాం. కానీ ఒకసారి ఈ వనయాత్రలో నడిచిన తర్వాత బ్రీతింగ్ లెవెల్స్ చాలా పెరుగుతాయి స్వామి. చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. అక్కడున్న వాటర్కి, ఆ నదులలో స్నానం ఆచరించడం, అక్కడున్న వాటర్ మెడికేట్ వాటర్ కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప.
స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు కరిమల అనేది దిగినాం స్వామి. దిగినాక మా శిష్యుల బృందానికి కొబ్బరి బోండాలు, పెరియానవట్టం దగ్గర చాలా భిక్ష అనేది అన్నదానాలు చాలా చేస్తాం. మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా చాలా అన్నదానాల సత్రాలని స్వామి అయ్యప్పలకు పెడుతూనే ఉంటారు. అది అక్కడి నుంచి మేము భిక్ష చేసుకొని చక్కగా మా గురువర్యులు లక్ష్మీపతి గురుస్వామి గారు మా గురించి పంబలో వేచి ఉన్నారు స్వామి. స్వామివారిని కలుసుకోవడం జరిగింది. స్నానం అంతా ఆచరించుకోవడం, స్వామిని దర్శించుకోవడం. అక్కడి నుంచి మా క్రౌడ్ మొత్తం కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప. అక్కడ నారికేలం టెంకాయలు స్వామివారికి సమర్పించి, చిన్న పాదం అంటే ఇంకా ఇక్కడ నుంచి కన్నెమూల గణపతి నుంచి డైరెక్ట్గా మేము ఇప్పుడు ఎక్కే కొండ నీలిమల కొండ స్వామి. నీలిమల కొండ ఎక్కడం బాగా అంటే పెద్ద పాదం నడిచి వచ్చిన తర్వాత మళ్ళా ఒక కొండ అంటే నీలిమల కొండ స్వామి. నీలిమల కొండ ఎక్కి చూడ్డానికి కింది నుంచి చూస్తే మీదికి నిచ్చెన వేసినట్టుగా ఉంటుంది స్వామి ఈ కొండ. నడుస్తూ నడుస్తూ కొండ ఎక్కినాక మళ్ళీ నీలిమల మీద నిలబడి చూస్తే మళ్ళీ ఒక నిచ్చెనలాగా అపాచి మేడు ఉంటుంది స్వామి. ఈ అపాచి మేడ ఎక్కితే శరణగుత్తి, శబరిపీఠము ఇవన్నీ వస్తాయి స్వామి. ఇంకా శబరిపీఠము, శరణగుత్తి ఇక్కడి నుంచి ఇదివరకు లేని వసతి కూడా శబరిమల శ్రావణ్కోర్ దేవస్థానం వాళ్ళు షెడ్లు చేశారు స్వామి. అక్కడి నుంచి అంటే వర్షానికి కానీ ఎండకు కానీ వేడిగా ఉన్న వర్షం పడినా అందులో మనము విరిలాగానే సేమ్ మన విరిలు ఉంటాయి కదా అట్లనే సేద తీరచ్చు. ఫ్యాన్లు కూడా ఈసారి అమర్చారు స్వామి. ఇంకా అక్కడి నుంచి
మా ప్రయాణం సన్నిధానం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఎందుకు అంటే అంటే ఎప్పుడు డౌట్ పడతాను ఇక నాకు దేవుడు అట్లా డౌట్ పడతాను. నువ్వు చూపిస్తావా ప్రతిదీ నాకు? ఆ, మరి అయిపోయింది.